మీ ఇంట్లో తులసి చెట్టు ఉన్నట్టయితే రేపు శుక్రవారం మర్చిపోకుండా ఇది ఒకటి కట్టండి. అలా కడితే చాలండి, 2 నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది. దరిద్రమంతా కూడా పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలానే కాకుండా డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు. కూటికి లేనివారు కూడా కోట్లు సంపాదించడం ఖచ్చితంగా ఖాయమని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటే శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా చక్కగా తులసి కోట దగ్గర ఏంటంటేనండి తులసి చెట్టుకు ఇది ఒక్కటి కట్టండి. అలా కట్టడం వల్ల ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా సులభంగా కలుగుతుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. కావున మర్చిపోకుండా ఈ పరిహారం అయితే చేయండి. దీన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి, మన అందరి ఇళ్లలో ఏంటంటే తులసమ్మ ఉంటుంది. తులసమ్మ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే మీ ఇంట్లో ఇప్పుడు తులసి చెట్టు ఉన్నట్టయితే ఆ తులసి చెట్టు మొదట్లో ఏంటంటే ఇది ఒకటి కట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు వేద పండితులు చెబుతున్నారన్నమాట. అలాగే కాకుండా ఇది కట్టడం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా అద్భుతాలు జరుగుతాయి. అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాము. మన జీవితం అనేది మారిపోతుందన్నమాట. ధనం రావటం లేదు, ధనం లేదు, డబ్బు అసలు కూడా మా దగ్గర ఉండటం లేదని మనం బాధపడుతూ ఉంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో. అలాంటప్పుడు ఏంటంటే డబ్బు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట. తులసి సాక్షాత్తు అమ్మవారి రూపంగా భావించబడుతుంది. అలానే కాకుండా ఏ ఇంట్లో అయితే తులసమ్మ ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడూ కూడండి చక్కగా అంటే నిండుగా ఉంటుందన్నమాట. ఎక్కడైతే తులసమ్మ గుబురుగా ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర బాధలు దూరమైపోతాయి, జీవితం బాగుంటుంది. అక్కడ ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుందన్నమాట. ప్రతినిత్యం ఏ ఆడవారైతే తులసమ్మను పూజిస్తారో వారికి సిరి సంపదలతో పాటు వారి ఆయురారోగ్యాలను అమ్మవారిస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట. అలాగే కాకుండా తులసి లక్ష్మీదేవి రూపం అన్నమాట. అమ్మవారి యొక్క రూపాన్ని మనం పూజించుకుంటూ ఉంటాము. కొంతమంది సోమవారం, గురువారం, శుక్రవారం, శనివారం పూజించుకుంటారు. ఇంకా కొంతమంది ఏమో శుక్రవారం ఒక రోజే పూజించుకుంటారు. కొంతమందికి తులసమ్మను పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఉండేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ధనానికి అస్సలు అనేది లోటు అనేది రాదు. మీ కోరికలు కూడా ఖచ్చితంగా తీరిపోతాయి. మీ కోరికలు కూడా నెరవేరటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. ముఖ్యంగా శుక్రవారం ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి రావటం, మనకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వటం అనేది మన కళ్ళతో మనం చూడగలుగుతామని మనకు పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి మీకు కూడా చాలా అద్భుతమైన ఫలితం రావాలి, మంచి రిజల్ట్ని మేము చూడాలండి అనుకునేవారు తప్పక ఈ పరిహారం అయితే చేయండి. శుక్రవారం అండి చక్కగా మనం తులసికోట దగ్గర దీపం పెట్టేటప్పుడు ఈ పరిహారం కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మన జీవితం అనేది మారిపోతుంది. అలానే కాకుండా ధనానికి ధనము, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. సులభంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం. ఈ పరిహారం చేయటం వల్ల డబ్బు రావటమే కాకుండా మన కోరిక ప్రతిదీ కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుందన్నమాట. కోరికల పరంగా కూడా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారము, అలాగే ధన పరంగా కూడా మనకు చక్కగా ఉపయోగపడే పరిహారము. 2 నిమిషాల్లో మనము అంటే అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోతామని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. శుక్రవారం తులసికోట దగ్గర దీపం పెట్టేటప్పుడు ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే, తులసికోటకి ఇది కట్టినట్టయితే ఇక మీ జీవితం మారిపోయినట్టే 2 నిమిషాల్లోనే మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఏం చేయండి అంటే కనుక చిన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి, కొత్తదే తీసుకోండి. తీసేసుకొని అందులో ఒక 5 రూపాయల బిల్లని పెట్టండి, కాస్తంత పచ్చకర్పూరం పెట్టండి, ఒక 5 యాలకులు పెట్టండి. ఇవన్నీ కూడా ఏంటంటే శుక్రవారానికి సరి సమానమైనవన్నమాట. అంటే శుక్రవారం తిథి గొప్పగా పరిగణించబడుతుంది కదండి. ఈరోజు ఖచ్చితంగా మనం ఏంటంటే లక్ష్మీదేవిని పూజించడం, ఆరాధించడం చేస్తాము. అలా చేసే పరిణామంలో అంటే చేసే పద్ధతిలో ఏంటంటే గనక ఇది కూడా మనం చక్కగా ఇలా ఆచరించుకోవాలన్నమాట. ఇలా మూటలాగా కట్టేసి ఏంటంటే గనక అమ్మవారి పటం అంటే అమ్మవారి యొక్క రూపమైన అంటే తులసి కోట అంటే తులసి చెట్టు ఉంటుంది కదా, ఆ తులసి చెట్టు అంటే కింది భాగంలో ఈ మూటని ఆ చెట్టుకు కట్టేయండి. ఇలా మనం ఏంటంటే కాస్త పచ్చకర్పూరం, ఒక 5 రూపాయల బిల్ల, 5 యాలకులని పెట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. డబ్బు కోసం చేస్తే డబ్బు కోసం, కోరిక కోసం చేస్తే కోరిక కోసం, ఏదైనా సరే చెప్పుకోండి. చెప్పేసుకొని తులసి కోటకి చెట్టులో మనం ఏంటంటే చక్కగా తులసి చెట్టుకు ఇది కట్టాలన్నమాట. అలా కట్టిన తర్వాత ఏంటంటే చక్కగా సంకల్పం చెప్పుకొని వదిలేయండి. ఇలా 24 గంటల పాటు ఏంటంటే ఆ తులసి కోటలోనే ఉండేలాగా చూసుకోవాలి. ఆ తులసి చెట్టుకు మనం కట్టాం కదా, ఇంకా అలా కట్టేసి వదిలేయాలన్నమాట. ఇలా వదిలేసిన తర్వాత 24 గంటలు గడిచిన తర్వాత ఆ మూటని విప్పి మీరు తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, మనము ఇలా నిష్ట నియమంతో మనం ఆచరించాము, నిష్ట నియమంతో పూజించుకున్నాము, నిష్ట నియమంతో మనం ఈ పరిహారం చేశాము. అలానే కాకుండా ఏంటంటే విధి విధానంగా చక్కగా స్నానం చేసి నియమంతో మనకు ధనం రావాలని, లేదంటే కోరిక తీరాలని మనం సంకల్పం చెప్పుకొని పరిహారం చేశాం కదా. చేసిన తర్వాత దాన్ని 24 గంటల పాటు తులసి చెట్టుకు కట్టాము. అలా కట్టిన తర్వాత దాన్ని 24 గంటల తర్వాత తీసేసి దాన్ని మనం ధనం దాచే చోట దాచుకోవచ్చు. లేదంటే ఆ మూటని విప్పి అందులో ఉండే యాలకులు ఉంటాయి కదా, 5 యాలకులు. మన ఇంట్లో మనం 5 మంది కూడా పనికి వెళ్తాము, 5 మంది కూడా మనం పని చేస్తాము, లేదంటే మేము ముగ్గురమే పనికి వెళ్తాము,
వదులుతామంటే తలా 2 యాలకులు ఒక్కొక్కరు పెట్టుకొని ఒక్క యాలకాయని ఇంకొకరు పెట్టుకుంటే సరిపోతుంది. అలా మన పర్సులో కానీ మన జేబులో కానీ మన బ్యాగులో కానీ నిరంతరం ఈ యాలకులని పెట్టుకోవడం వల్ల డబ్బు అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదు. అలాగే ఇంకా పచ్చకర్పూరాన్ని ధనం దాచే చోట దాచుకోవాలి. 5 రూపాయల బిల్లని కూడా ధనం దాచే చోట దాచుకోవచ్చు. లేదంటే ఆ మూటనే తీసుకెళ్లి డైరెక్ట్గా మనం ధనం దాచే చోట పెట్టుకున్నా మనకు ఫలితం వస్తుంది. లేదంటే మీరు ఏదైనా సరే చిన్న వ్యాపారం చేస్తున్నా పెద్ద వ్యాపారం చేస్తున్నా మీకు ఏదైనా షాప్స్ ఉన్నా సరే అక్కడ మీ యొక్క గల్లా పెట్టెలో పెట్టుకున్నా సరేనండి నిరంతరం డబ్బు రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలా కూడా మీరు ఆచరించి చూడండి. ఇలా కూడా మీరు ఆచరించడం వల్ల మీకు ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలానైనా సరేనండి మీరు చేయండి, చేసేసి ఫలితం అనేది పొందండి. ఖచ్చితంగా ధనము వస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, అమ్మవారు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, ధనానికి లోటు లేకుండా చేస్తుంది. నిరంతరం డబ్బు ప్రవాహంలాగా మన దగ్గరికి రావటానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి శుక్రవారం తుది రోజున చక్కగా తులసి చెట్టుకు ఇది కడితే చాలండి. ఇక మన సుడి తిరిగిపోయినట్టే, మనకంతా కూడా మంచి జరిగినట్టే, నిరంతరం మనకు డబ్బు వచ్చినట్టే. అలానే కాకుండా అమ్మవారి కృపతో ఏదో ఒక రూపంలో ధనం అనేది మన చేతికి అందుతుందన్నమాట. ఎప్పుడైనా డబ్బు లేక మనం ఇబ్బంది పడుతున్నట్టయితే అప్పుడు మన చేతికి డబ్బు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి, ఆచరించే ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. 2 నిమిషాల్లో ఫలితం వస్తుంది. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. గుర్తుపెట్టుకోండి, పెడితేనేమో మొత్తం మూటని తీసుకెళ్ళి మీరు ధనం దాచే చోట దాచుకోవచ్చు, లేదంటే గడ్లా పెట్టెలో పెట్టుకోవచ్చు. అలా కుదరని పక్షాన ఆ మూటని విప్పేసి అందులో ఉండే కర్పూరము 5 రూపాయల బిల్ల మనం ధనం దాచే చోట దాచి ఆ యాలకులను మన దగ్గర పెట్టుకుంటే నిరంతరం డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం అంటే గ్రంథాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ శుక్రవారం తిది రోజున చక్కగా తులసి చెట్టుకు ఇది కట్టడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. మన జీవితం అనేది మారిపోయి మనకంతా కూడా అంటే ధనం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్తున్నారనమాట. కాబట్టి ఒక్కసారి ఆచరించండి, పరిపూర్ణ నమ్మకంతో చేయండి. 2 నిమిషాల్లో మన యొక్క తలరాతని మారిపోతుంది అనమాట. 2 నిమిషాల్లో మన తలరాత మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుకనండి మనము అంటే ఈ తులసి వేర్లతో మనం పరిహారం చేయాలన్నమాట. తులసి వేర్లతో పరిహారం చేస్తే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఆ అమ్మవారు మన వెంటే ఉండి మనని ముందుకు నడిపిస్తుంది. మన అనారోగ్య సమస్యలని తీర్చేసి మనకంతా కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. ఎప్పుడు కూడా మనం అనారోగ్యంతో చాలా బాధపడిపోతాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అనారోగ్యం ఎందుకు వస్తుందో కూడా మనకు అర్థం కాదు కదా కొన్ని సిచ్యువేషన్స్లో. అలాంటప్పుడు ఏంటంటే కనుక మీరు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ అనారోగ్య సమస్య అనేది తీరిపోతుంది. అనారోగ్యం అనేది మీ దరి చేరదు, మీ దగ్గరికి రాదు. లేదంటే ఒకవేళ మీపై అంటే శరీరంపై ఏదైనా సరే చెడు గాలి ఉన్నా, భూతపేత పిశాచాల ప్రభావాలు ఉన్నా, లేదంటే ఏదైనా సరే మీకు తాకినా తగిలినా, ఎవరైనా ఎదురొచ్చినా సరే వారికి అడ్డం పోతే అదైనా సరే మీకు తాకినా, మన యొక్క మానవ శరీరంపై ఏదైనా ఆవహించి ఉన్నా సరేనండి దాన్ని తిప్పికొట్టడానికి ఇప్పుడు మనం చెప్పే పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఏదైనా చెడు ఉన్నప్పుడు మనకు చాలా వరకు కూడా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, బాధపడిపోవటం, ఒకరమే ఏడ్చుకోవటం, ఏం చేస్తున్నామో అర్థం కాకపోవటం, చీటికి మాతికి బాగా కాళ్ళు చేతులు లాగటం, అర్థం అంటే ఇతరులు చెప్పేది మనం అర్థం చేసుకోలేకపోతాం అనమాట. మన సిచ్యువేషన్ అనేది అలా ఉండదు. ఇంకా మనం ఆలోచనలో పడిపోతాము, మాకేదో జరిగిపోయింది, మాకేదో అయిపోయింది అన్న ఒక భావనలో మనం ఉంటామండి. అలాంటి దాని నుంచి మీరు బయటపడటానికి, అలాంటి దాని నుంచి మీరు బయటికి రావడానికి ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇది మీరు శుక్రవారం అనే కాదు ఏ రోజైనా సరే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు పురాణ గ్రంథంలో, తంత్రశాస్త్రంలో, అలానే కాకుండా చాలా శక్తితో కూడుకున్న పరిహారం కాబట్టి దీన్ని చాలా అంటే శక్తివంతంగా పరిగణించబడుతుంది. కాబట్టి మీకు చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా, మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి జరగాలన్నా సరేనండి ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, మనకు తులసి వేర్లు కావాలన్నమాట. అంటే గుబురుగా తులసమ్మ ఉందనుకోండి, తులసి చెట్టు ఉందనుకోండి, అక్కడ వేర్లు కొన్ని బయటికి వస్తూ ఉంటాయి. అలానే కాకుండా కొన్ని వేర్లు మనకు దొరుకుతూ ఉంటాయి. తులసి చెట్టు అంటే సపరేట్గా మనం పెంచుకున్న తులసి చెట్టు అయినా పర్వాలేదు, అంటే మనం పూజించేది కాకుండా వేరేది ఉంటుంది కదా, అక్కడి నుంచి మీరు ఏంటంటే వేర్లని తీసుకోండి. ఒక 2 వేర్లు అయితే సరిపోతాయండి, మరీ ఎక్కువగా తీసుకోవాల్సిన పనే లేదనమాట. 2 వేర్లని స్వీకరించండి. స్వీకరించిన తర్వాత ఏంటంటే చక్కగా దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి. మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళని చల్లేసి శుభ్రం చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం చిటికడంత కుంకుమ పసుపు పెట్టండి. పెట్టిన తర్వాత ఏంటంటేనండి ఆ వేర్లని ఇలాంటి ఒక యంత్రం అనేది దొరుకుతుందనమాట. మనం యంత్రం అంటాము, కొంతమంది తావీజు కూడా అంటారండి, ఎవరి ఇష్టాన్ని బట్టి వారు పిలుస్తారనమాట. దీన్ని ఏంటంటే వెండి
అన్ని బంగారు షాపుల్లో అంటే వెండి షాపుల్లో ఎక్కువగా ఇవి దొరుకుతూ ఉంటాయన్నమాట. నార్మల్‌గా ఇవి పూజా స్టోర్స్‌లో కూడా లభిస్తాయి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే అంటే మీరు ఇలా గోల్డ్ కలర్‌లో ఉండేది కానీ, రాగిలో ఉండేది కానీ, అలాగే వెండిలో ఉండేది కానీ కలర్స్‌లో ఉంటాయన్నమాట. అలాంటివి తెచ్చుకోండి. తెచ్చేసుకొని ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అంటే తీయొచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. అందులో ఈ వేర్లను పెట్టండి. పెట్టిన తర్వాత మీరేంటంటే చక్కగా ఆ క్యాప్‌ని మూసేయండి. మూసేసిన తర్వాత ఆ యొక్క యంత్రాన్ని అంటే ఆ తావీజుని ఒక తాడు సహాయంతో మీ మెడలో కట్టుకోండి. లేదంటే మీ మొడతాళికైనా సరే కట్టుకోండి. మీరు ఎలా కట్టుకున్నా సరేనండి, మీపై ఏదైనా ఆవహించి ఉంటుంది కదా, అది వెళ్ళిపోవటానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మీరు ఆ యొక్క చెడు ప్రభావం నుంచి బయటికి రావటానికి, చెడు నుంచి మీరు బయటపడటానికి ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది మనకు 3 నెలల వరకు కూడా ఫ్యూచర్ ఇస్తుంది. అలానే కాకుండా చాలా వరకు కూడా పనిచేస్తుంది. మనపై ఉండే చెడుని తొలగించి మనకంతా కూడా ఇబ్బంది లేకుండా చూస్తుంది. కాబట్టి ఒక్కసారి చేయండి. మీ అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీకు ప్రశాంతమైన జీవితం మీరు చక్కగా ఉండగలుగుతారు. అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందండి.